రైతులకు నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ కుమార్. బీఏఎస్ఎఫ్ లో పల్నాడు జిల్లాలో టెరిటరీ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాను. మనం ప్రస్తుతం రుద్రారం గ్రామం, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా పద్దారెడ్డి గారి పత్తి పంటలో ఉండడం జరిగింది. ఈ పంట వేసి ఇప్పటికి సుమారుగా 50 రోజులు అవుతుంది. ఉన్న పరిస్థితుల్లో తెల్లదోమ మరియు పచ్చదోమ అనేది చాలా అధికంగా కనపడతా ఉంది. రైతు సోదరులు రకరకాల మందులు కొట్టినప్పటికీ ఆశించినంత ఫలితం రావట్లేదు. కాబట్టి మన భద్రారెడ్డి గారు ఇప్పటికీ 12 రోజుల క్రితం ఇస్కా అనే మందు ఎకరాకి 250 ml చొప్పున పిచికారీ చేయడం జరిగింది. పిచికారీ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది, మన తెల్లదోమ పచ్చదోమ ఎలా కంట్రోల్ అయింది ఒకసారి మీరు లైవ్ లో చూడొచ్చు. మీరు చూసినట్లయితే ఏ ఆకు మీద కూడా తెల్లదోమ గాని, పచ్చదోమ గాని, పేనుబంక గాని ఎక్కడా కనిపించట్లేదు. పంట బాగా ఆరోగ్యవంతంగా ఉంది. బాగా గ్రోత్ వచ్చింది. చూడండి అనుకొమ్మలు కూడా బాగా వచ్చాయి. అదే విధిగా మనకి చూసినట్లయితే మనం బౌన్స్ బ్యాక్ అంటాము. ఆకుని ఇట్లా నలిపినట్లయితే మనం యథావిధిగా వెనక్కి వెళ్ళిపోతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే మనకి ఆహారం బాగా తయారు చేసుకొని పూత కాతరడానికి దోహదపడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు 35 నుంచి 45 రోజుల మధ్యలో ఎకరాకి 280 ml చొప్పున ఎఫ్కాన్ పిచికారీ చేసినట్లయితే తెల్లదోమ గాని, పచ్చదోమ గాని, పేనుబంక గాని 15 నుంచి 20 రోజుల పాటు సమర్థవంతంగా నియంత్రించని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.